హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవ్ లాబ్స్టర్. ఈరోజు మన జర్నీ వచ్చేసి డోర్నకల్ టు మహబూబాద్. మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. డోర్నకల్ నుంచి మహబూబాద్ మెయిన్ రోడ్. మనం 2 వేస్ ఉంటాయి మహబూబాద్ వెళ్ళడానికి. ఇల్లాల నుంచి మహబూబాద్ వెళ్ళొచ్చు, ఖమ్మం నుంచి మహబూబాద్ వెళ్ళొచ్చు, డోర్నకల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం ప్రజెంట్ డోర్నకల్ నుంచి మహబూబాద్ వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ మున్నేరు బ్రిడ్జి మీద ఉన్నాం. మ్యాక్సిమం డోర్నకల్ మెంబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది మున్నేరు బ్రిడ్జ్. డోర్నకల్ పర్సన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి. ఓకే బ్రో, ఎటు ఓ షెట్, ఇప్పుడు ఇండికేటర్ వేస్తున్నాడు, ఇందాకే వేయకోకుండా. ఓకే, మున్నేరు బ్రిడ్జి క్రాస్ చేస్తున్నాము. మున్నేరు బ్రిడ్జి తర్వాత మనం ఇటువైపు వెళ్తే షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం 40 మినిట్స్, ఇంకా స్పీడ్కి వెళ్తే ఒక 30 మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు. నియర్లీ ఒక 1 అవర్ లోపల వెళ్ళిపోవచ్చు డోర్నకల్ టు బల్పాల, తర్వాతకి ముగల్చెర్ల, కొన్ని విలేజెస్ ఉంటాయి. అవి దాటిన తర్వాత డైరెక్ట్ మనం మహబూబాద్ వెళ్ళిపోతాము షార్ట్కట్లో. ఇటువైపు వెళ్ళుంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఏదో ట్రాఫిక్ ఉంది ఇక్కడ. యాక్సిడెంటా? ఎంతగానో రష్ ఉందండి. ఏమై ఉంటుంది? ఓకే, యాక్సిడెంట్ ఏం కాదు. ఇక్కడ ఏమైందంటే ఏదో పొలిటీషియన్ వస్తున్నారు ఎవరో, అందు గురించి కొంచెం ఈ ట్రాఫిక్ అంతా ఆగింది. ఎవరు వస్తున్నారో మేబీ మనకైతే తెలియదు. అందు గురించి చూడండి ఫ్రెండ్స్, ట్రాఫిక్ ఎలా ఆగిపోయిందో. ముందన్నీ ఆగిపోయాయి బండ్లు. రష్ చూడండి, జనాలు ఎంతమంది ఉన్నారు. చూడండి, అదే పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఏదో ఎవరైనా పొలిటీషియన్ వచ్చి ఉంటారో, దాని గురించి వచ్చారో లేకుంటే వస్తున్నారో తెలియదు. అందు గురించి అంత మనకి రష్. మనం మహబూబాద్ వెళ్ళిపోవచ్చు ఈ రూట్లో. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నాను లాస్ట్ వీడియో, చాలా కష్టపడి చేశాను. వీడియో చేస్తే ఎంత ఒక 26 వ్యూస్ ఎంత వచ్చాయి. 26 కాదు, 8 వ్యూస్ 10 వ్యూస్ వచ్చాయి. సర్లే, అంటే అనిపించింది సరే చిన్నగా వస్తాయి కదా, కష్టపడదాం అని అనిపించింది. చూడండి, నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీకు నచ్చితే చేయండి. లాస్ట్ వీడియోలో కొంచెం నాకెందుకో అది క్లారిటీ మిస్ అయింది అనిపించింది. మీకు అందరికీ తెలుసు కదా, లాస్ట్ వీడియోలో మొత్తం నేను సైజు డిక్రీజ్ చేశాను. ఈచ్ వన్ వీడియో 2 GB ఉండే పార్ట్. అది మన ఖమ్మం టు ముచ్చర్ల టు కొత్తగూడెం వీడియోది. మళ్ళీ నాకు అనిపించింది ఎందుకు అలా కాదు, మనం డైరెక్ట్గా పెట్టేసేద్దామని చెప్పేసి నేను మొత్తం మళ్ళీ ఓవరాల్గా ఈచ్ వన్ పార్ట్ వచ్చి 2 GB ఉండే, మొత్తం నేను డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఇక ఏం మనకి క్లారిటీ ఏం మిస్ అవ్వద్దు అన్న కాన్సెప్ట్ తోటి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. నేను వీడియో చేసుకుంటూ పోతూ ఉంటాను. ఎవరికి ఇక్కడ చూడండి, టెంపుల్ ఉంటుంది ఇక్కడ, కొంచెం ఫేమస్ అది. నెక్స్ట్ ప్రజెంట్ మనం ముచ్చర్ల క్రాస్ రోడ్డుకి రీచ్ అయ్యాం. ముచ్చర్ల రాగానే ట్రాఫిక్, ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం సిటీ అనుకోండి. ఇక్కడ ముచ్చర్ల దాటాము, ముచ్చర్ల దాటి కంటిన్యూ అవుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే బాగా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. కాకపోతే దాని అవుట్పుట్ ఎలా ఉంది అనేది చూసే వాళ్ళకి తెలుస్తుంది. చెప్పండి ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. ఇటువైపు కూడా మనకి రోడ్డు కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇబ్బంది ఏమి ఉండదు, హైలైట్ ఉంటుంది. మ్యాక్సిమంగా వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నేను మరీ లెంత్ అయిపోతుంది అనేసి నేను మరి కొంచెం వీడియోని స్పీడ్ ఎక్కువ పెట్టాను, సింపుల్గా మీకు కూడా సింపుల్గా ఉండడానికి. మరి లెంత్గా అయితే బాగోదేమో, మరీ లెంత్ అయిపోతేమో, షార్ట్కట్లో ఉంటే బాగుంటుందని. లాస్ట్ వీడియో నియర్లీ హాఫ్ అన్ అవర్ వరకు ఉండే. ఇక మళ్ళీ ఇవన్నీ తగ్గించేసి కొంచెం షార్ట్లోకి వెళ్ళేసి తక్కువలో అయితే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోటి నేను తీసుకొచ్చాను.
బుద్ధుడి బొమ్మ చూడండి పక్కన ఎలా ఉందో, దాటేసుకోమా. ఇక్కడ నుంచి ముచ్చెల క్రాస్ రోడ్ దాటిపోయాక నెక్స్ట్ మనము బలపాల రీచ్ అవుతాము అనుకుంటా, అంతే. బలపాల రీచ్ అవుతాము. బలపాల తర్వాతకి కొన్ని విలేజెస్ ఉన్నాయి, వాటి తర్వాత మహబూబాద్ వెళ్ళిపోవడమే. I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. Oh, the melody, it's smooth and sweet, like honey dripping from a golden bee. It's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway, nothing else matters. It's my heart that obeys. Lost in the sound, my worries fade. Every note, every chord, a serenade with each beat of the drum. My spirit's unchained in the symphony of love. I am unafraid, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway, nothing else matters. It's my heart that obeys.
ఫ్రెండ్స్ మనం నియర్కి వచ్చేసాము మహబూబాద్ దగ్గరికి. అంటే ఇంకా కొంచెం ఇంకా 20 మినిట్స్లో రీచ్ అయిపోతాము అంతే. మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ అనంతారం టెంపుల్ అని మహబూబాద్ రూట్లో బాగా ఫేమస్. ఇక్కడ కొంచెం పెద్ద టెంపుల్ అది అనంతారం అని. ఇక్కడ నుంచి మీరు రైట్ తీసుకోండి. ఇక్కడ రైట్ తీసేసుకుంటే మీరు అనంతారం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ తీసేసుకుంటే మీకు కనపడే రైట్ ఉంది కదా, ఇక్కడ బాగా పక్కనే మనకి ఫ్యూయల్ బంక్ ఉంటుంది. ఇది మీకు ఐడియా. అక్కడ రైట్ తీసేసుకుంటే మీరు అనంతరం టెంపుల్కి వెళ్ళొచ్చు. బాగా బాగా పెద్దగా ఉంటుంది టెంపుల్ ఫ్రెండ్స్. బాగా అంటే ఫేమస్ ఇక్కడ ఏరియాలలో. ఇక్కడ మహబూబాద్లో ఫేమస్ ఏమంటుంది, పక్కన కుర్వి ఉంటుంది, కుర్వి టెంపుల్ అది ఫేమస్. ఇక్కడ అనంతరం టెంపుల్ అని అంటాము. ఇక్కడ ఇవి ఫేమస్గా ఉంటాయి. ఓకేనా? Feel the rhythm in your bones, let the music sing. Got that poppin' beat, gonna make you move. Dancing on the floor in the swinging groove. Clap your hands now, let the trumpets sound. Swinging to the left and swinging to the right, no room for worries. Just let go and be free. When the swinging pop, come and join the spree. Swinging melodies, taking us high. Feel the rhythm, yeah, it's gonna make us fly. Can you hear the swing? Can you feel the pop? Let's get the party started, yeah, don't you stop. Don't you stop. ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ మహబూబాద్ రీచ్ అయిపోతున్నాము. అంటే ఇంకా రీచ్ అవుతాము. ఇంకొక జస్ట్ ఒక 5 మినిట్స్. ఇక్కడ నుంచి మీరు చూసారు కదా, ఇక్కడ నుంచి బ్యాగ్ తీసుకుంటే అంటే నేను వచ్చిన రోడ్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకున్నారనుకోండి. లెఫ్ట్ తీసుకుంటే మీరు కుర్వి వెళ్తారు. కుర్వి టెంపుల్ బాగా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఆ కుర్వి టెంపుల్ వైపు వెళ్తారు. కుర్వి టెంపుల్ టు ఖమ్మం అట్లా వెళ్ళొచ్చు. రైట్ తీసేసుకుంటే మహబూబాద్ వచ్చాము. కలెక్టరేట్, కొత్త కలెక్టరేట్ ఇప్పుడే మనము క్రాస్ చేస్తున్నాము. కలెక్టరేట్ వచ్చిందంటే మహబూబాద్ వచ్చినట్టే ఫ్రెండ్స్. ఇక్కడ అదొకటి రీసెంట్గా అది ఒక 1 year 2 years అవుతుంది ఓపెనింగ్ అయ్యి. ఇక్కడ 2 ways ఉంటాయి. ఒకటి మనకి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళొచ్చు, అంటే కింద మీన్స్ పక్కన నుంచి వెళ్ళొచ్చు, ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళొచ్చు. మనం ఫ్లైఓవర్ ఎక్కి వెళ్తాము. ఫ్లైఓవర్ పక్కన నుంచి మనకు ఆ రూట్లో వర్క్ ఏం లేదు ప్రజెంట్. ఈరోజు మాత్రం మనం ఫ్లైఓవర్ ఎక్కుతాము. ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్తాము. ఫ్లైఓవర్ ఎక్కేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అనంతరం టెంపుల్ అని చెప్పాను కదా మీకు. ఆ టెంపుల్కి అలా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి నేను ఫ్లైఓవర్ ఎక్కుతాను కదా, ఫ్లైఓవర్ పక్కన రైట్ తీసుకోండి. ఇంకా రైట్ ఇక్కడ చూడండి, ఈ రైట్ అది ఉంది కదా, టెంపుల్ దగ్గర అట్లా తీసేసుకొని రైట్ తీసేసుకొని వెళ్ళారనుకోండి మీరు డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోతారనమాట. అక్కడ కూడా రోడ్ బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు మీరు. ఇక్కడ నుంచి ఇందాక చూసినప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకుంటేమో కింద నుంచి వెళ్ళిపోతారు. అటు రైట్ తీసుకుంటేమో టెంపుల్కి వెళ్తారు. మనం ఫ్లైఓవర్ ఎక్కాము. ఫ్లైఓవర్ ఎక్కేసి దిగుతాం. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే, మహబూబాద్కి వచ్చేసాము ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మహబూబాద్ నుంచి ఇల్లందు వెళ్ళడానికి, ఇక్కడ ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం ఇటు నుంచి వెళ్ళడానికి, టేకులపల్లి ఇట్లా వెళ్ళడానికి ఇట్లా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రైట్ తీసేసుకొని వెళ్ళొచ్చు. ఆ వైపు సర్కిల్ దాటేసి వెళ్తే మీరు అటు నుంచి ఇల్లందు నుంచి అట్లా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కారేపల్లి అటువైపు వెళ్ళాలనుకున్న వాళ్ళంతా వెళ్ళొచ్చు.
మనం స్ట్రైట్కి వెళ్తేనేమో స్టేషన్కి వెళ్తాము, మీకు ఐడియా ఉంటుంది కదా, మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తాము. ఇలా అయినా వెళ్ళచ్చు, మనం ఇక్కడ సర్కిల్ దగ్గర రైట్ తీసేసుకొని వెళ్తాము. ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ మన డెస్టినేషన్ లొకేషన్స్కి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చూడండి, ఎవరికన్నా ఏదన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేసేదాకా నేను వీడియో చేస్తూనే ఉంటాను. కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంకేదన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. ఓకేనా? ఆ వీడియో చూడండి. ఇంకో విషయం ఏంటంటే మహబూబాబాద్కు రీచ్ అయిపోయాం మ్యాక్సిమం. మనం ఆల్మోస్ట్ మహబూబాబాద్ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. మనం డెస్టినేషన్ లొకేషన్ కూడా వచ్చాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.